అమ్మవారిని ఆవహింప చేయడం, ఇది నిజంగా మనం అందరము ఆ రోజున చేసుకునే వాళ్ళు చేసినటువంటి క్రియ వల్ల భాగ్యాన్ని మనం పొందుతున్నాం. కాబట్టి ఈ యొక్క చక్కటి భవిష్యవాణి వినడానికి అదిగో అమ్మవారు రానే వచ్చింది. అమ్మవారిని దర్శించడానికి అందరూ సన్నద్ధులై ఉండండి. అందరూ కూడా అమ్మ రాకని హర్షిస్తూ మనసులో ప్రేమానురాగాలతో మంచి మనస్సుతో అమ్మవారు చక్కటి భవిష్యత్ ఆశీర్వచనాన్ని కలగ చేయాలని, కలికింక చేయాలని మనం అందరం కోరుకుందాం. ఇంత చక్కటి సమయాన్ని దుర్వినియోగం చేసుకునరాదు. లక్షలు కోట్లలో ఖర్చు కొట్టి అమ్మ ఆశీర్వాదం కోసమే ఇంత జాతర చేయడం జరుగుతోంది. కాబట్టి అమ్మని అందరం ఆహ్వానిద్దాం. అందరం కూడా అమ్మని వచ్చేసింది. అమ్మ కింకిణి వీణ మీటుతూ సాక్షాత్తు అమ్మవారు ఈ ప్రాంతానికి ఎలా వస్తుంది అనేటువంటి భావనతో అమ్మ రానే వచ్చింది. ఎదురు చూస్తున్నటువంటి దేవత ప్రత్యక్షం అవనే అయ్యింది. అమ్మవారు వచ్చింది. నగరంలో పెద్దలందరూ, ముఖ్యంగా దేవాదాయ శాఖ అధికారులు, పెద్దవాళ్ళ దగ్గర నుంచి చిన్నవాళ్ళ వరకు సదుపాయాత్మై కాబట్టి జగన్మాత మంగళ స్వరూపిణి కాళీ మేఘ సమకృతం. ఆ కాళీ అమ్మవారి స్వరూపం ఎలా ఉంది అంటే మేఘ సమకృతం. ఈ వానలు కొడుతున్నాయి. వానలు కొడుతున్న సమయంలో మనం ఆకాశాన్ని కానీ చూస్తే నల్లటి మేఘం, కారు మేఘం ఏ విధంగా అయితే ఉంటుందో కాళీ మేఘ సమకృతం. ఇంతటి తేజస్వరూపంతో అమ్మవారు ఆ యొక్క ఆలయంలోకి ప్రవేశించింది. ఇప్పుడు ముక్కోటి దేవతలని ప్రార్థన చేసేటువంటి ఘట్టం. గాజాలు గాజాలు గట్టిగా వాయించాలి. గోజాలు గాజా సాగర విధాన మంత్రాలు మొదలైనవి. అమ్మవారు రావడానికి ఉత్కంఠతతో అందరూ అమ్మవారిని పిలిపించుకోండి. అమ్మవారు రావాలి. బాగా సరిగా లేదు. బాగా గట్టిగా వాయించాలి. ఓ వనకారు వారు చెప్పండి బాగా వాయించమని.